హలో ఎవ్రీవన్. అంకగణిత సగటు అంటే ఏమిటి? ఈరోజు క్లాస్లో తెలుసుకుందాం. అంకగణిత సగటు, దీనినే సరాసరి లేదా అంకగణిత అని కూడా అంటాం. సో అంకగణిత మధ్యమం అంటే సరాసరి అంటే ఏంటిది? దీని ఫార్ములా ఉంది. రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. దీని ఫార్ములా ఇది, రాశుల మొత్తము బై రాశుల సంఖ్య. అంకగణిత మధ్యమం ఎల్లప్పుడూ అత్యధిక అతి తక్కువ పరిశీలన విలువల మధ్య ఉంటుంది. అంకగణిత సగటు అనేది ఎప్పుడైనా అత్యధిక మరియు అత్యల్ప విలువల మధ్యనే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్, పరిశీలన విలువలు 23, 45, 33, 21, 48, 30, 34, 36, 35. సగటు ఎంత అనగానే చాలామంది ఏం చేస్తారు? రాశుల మొత్తము బై రాశుల సంఖ్య, ఇవి మొత్తం వేసుకొని అడిషన్ చేసి ఇవన్నీ సంఖ్యలు ఉన్నాయని వేసుకొని చేస్తుంటారు. అలా కాకుండా ఇక్కడ చెప్పిన అత్యధిక మరియు అత్యల్ప విలువల మధ్య ఉంటుంది అని చెప్పిన కదా. సో ఇక్కడ అత్యధిక విలువ ఏంటిది? చూడండి, 48. అత్యల్ప విలువ ఏముంది? 21. ఏం చెప్పిన? అత్యధిక అత్యల్ప విలువల మధ్యనే ఉంటుంది అని చెప్పిన, మధ్యలో ఉంటుంది. అత్యధిక సంఖ్య కాదు, అత్యల్ప సంఖ్య కూడా కాదు. ఇక్కడ 48 ఉంది, ఇది కాదు. 21 ఉంది, ఉందా? 20 కంటే తక్కువ, ఇది కూడా కాదు. 50, 48 కంటే పెద్దది కదా 50, కాదు, మధ్యలోనే ఉంటుంది. సో 48, 21 మధ్యలో ఉన్నది ఏంటిది? 35. దీని కరెక్ట్ ఆన్సర్ 35. ఒక దత్తాంశంలో 10 రాశులలో గరిష్ట విలువ 25, కనిష్ట విలువ 15. ఈ పరిశీలన విలువల సగటు అని అన్నారు. సగటు అనగానే మనకి అత్యల్ప, అత్యధిక, అత్యల్ప మధ్య విలువనే సగటు. ఇక్కడ 25, 15, గరిష్ట విలువ 25. 25 కంటే ఎక్కువ ఉంది, 27 కాదు, మధ్యలోనే ఉంటుంది. 15 కూడా కాదు, 12 కూడా కాదు, మధ్యలోనే ఉంటుందని చెప్పినా కదా. 21 కరెక్ట్. ఇప్పుడు నేను క్వశ్చన్ ఇస్తాను, దానికి ఆన్సర్ మీరు కమెంట్ చేయండి. క్వశ్చన్ చూడండి, ఒక దత్తాంశంలో గరిష్ట విలువ 20, కనిష్ట విలువ 10. ఈ పరిశీలన విలువల సగటు. ఇది ఎలా చేయాలంటే అత్యధిక అత్యల్ప విలువల మధ్య విలువనే సగటు అని అన్నాం కదా. ఆన్సర్ కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.